వరంగల్ ఎంపీ గురించి చాలా మాటలు అయితే వినబడుతున్నాయి. ఆర్ఆర్ రమేష్ను కూడా పెట్టబోతున్నారని, కడియం శ్రీహరి బిడ్డను తీసుకురాబోతున్నారని ఇట్లాంటి మాటలు అయితే వినబడుతూ ఉన్నాయి. చివరి వరకు ఆగాల్సిందే అనేటువంటి ఆ భావన కూడా వస్తూ ఉంది. సిట్టింగ్ ఎంపీగా మీరు ఉన్నారు. 2 పర్యాయాలుగా గెలిచినటువంటి సందర్భం కూడా మీకు ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనుభవం మీకు కనబడుతూ ఉంది. ఈసారి 3వ పర్యాయంగా మీకు టికెట్ వస్తుంది, బీఫామ్ మీ చేతికి వస్తుంది అనేటువంటి ఆశ ఉందా? జనరల్గా ఏంటంటే పార్టీ అధిష్టానం నా కోసం సాక్రిఫై చేయదు. సర్వేలను బట్టి ఎవరికైతే బాగుంటే సర్వే చేస్తూ చూసి దాదాపు చాలామంది కూడా ఆశపడుతున్నారు. దాన్ని నిజంగా ఎవరికి ఇస్తే బాగుంటుందని సర్వే చేసుకొని మాత్రమే ఇస్తారు. నా కోసం ఏదో సాక్రిఫై చేయాలని లేదు. ఒకవేళ సర్వేలో నాది ఉన్నా లేకున్నా నేను కార్యకర్తగా నన్ను పనిచేయమన్నా కానీ 100% నేను కార్యకర్తగానే పనిచేస్తాను. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు నేను ఎంపీ అయితే నన్ను చేయలే. ఒక ఎమ్మెల్యేకు ప్రియ శిష్యునిగా ఉందాము, ఒక మామూలు కార్యకర్తగా ఉందాం అనుకున్నాం. అట్లాంటివని నన్ను కేసీఆర్ గారు నన్ను ఎంపీగా చేయడం జరిగింది. ఎంపీగా చేస్తే కూడా ప్రజలు ఏమి ఊకోలేదు. బ్రహ్మాండమైన హయ్యెస్ట్ మెజార్టీ ఏ ఎంపీకి కూడా రాని మెజార్టీలు మనకు 2 సార్లు కూడా వచ్చినాయి. ఈసారి కూడా అదే విధంగా కూడా కంపల్సరీ వస్తుంది. నాకే ఇస్తారని నేను భావిస్తున్నాను. నాకు ఇయ్యకున్నా ఎవరికి ఇచ్చినా కానీ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మామూలు కార్యకర్తగానైనా ఉండడం సిద్ధం ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అక్కడ చాలామంది అభ్యర్థిత్వం కోసం ఎత్తుకుతాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను చూసుకుంటే దానిలో కేవలం 1 మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి కనబడతా ఉంది. మిగిలిన అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కనబడతా ఉన్నాయి. గెలుస్తామనేటువంటి ధీమాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. వారికి ధీటుగా మీ దగ్గర ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ప్రజలకు మీరు చేసినటువంటి సేవ ఏంటి 10 ఏళ్లలో? కాంగ్రెస్కు అసలు ఎంపీ క్యాండిడేట్ లేరు, బీజేపీకి కూడా లేరు. బీజేపీకి లేకనే బతిలాడే ఏదో మాయమాటలు చెప్పి మా వాళ్ళని తీసుకుపోతానని నేను భావిస్తాను. అలా క్యాండిడేట్లే లేరండి. అట్లా ఏముండదు. 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అట్లేము 17 ఎంపీలలో ఎన్ని గెలుస్తామనేటువంటి భావన కలుగుతూ ఉంది సిట్టింగ్లు అందరూ జంప్ అవుతున్నటువంటి ఈ తరుణంలో? నా దగ్గర లెక్కలు లేవు కానీ 17 ఇట్లా దాదాపు మెజార్టీ కాంగ్రెస్ బీజేపీ కంటే మెజార్టీలో మాత్రం గెలుస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచేది తెలంగాణ ప్రజలు గ్రౌండ్ స్థాయి నుండి కింది గ్రామ స్థాయి నుండి కూడా నిర్మాణం జరిగింది. డెవలప్మెంట్లో కూడా అదే విధంగా ఉన్నది. ఓ రోజు నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడేది. ఈ హైదరాబాద్ నగరం చూసుకుంటే కూడా 15 రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు వచ్చేది. ఈరోజు 24 గంటలు మరి మంచినీళ్ళు అందుతున్నాయి. కరెంటు కూడా 3 గంటలు ఇచ్చే కరెంటును ఈరోజు 24 గంటల నగరం. ఈ 2 అంశాలు సరిపోతాయండి నిజంగా మనం పార్టీకి గెలిపించుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసినాయి 1, 2, 3, 4 కాదు, చాలా వాటిలో సంక్షేమ పథకాలు బీద ప్రజలకు చాలా అందుబాటులో ఉండే స్కీమ్స్, కళ్యాణ లక్ష్మే కానీ, ఆసరా పెన్షన్లే కానీ, లేకుంటే అది రైతు బందే కానీ, రైతు బీమా అనే కానీ మామూలు ప్రజలకు అందే స్కీమ్స్ పెట్టిండ్రు. కాబట్టి కంపల్సరీ ఈ స్కీమ్స్ను ఎవరు కూడా తీసేయలేరు. ఏదైతే మిగులుబాటు చెట్టున్నదో అదంతా కూడా పేద ప్రజలకు పంచిండు ఈ సంక్షేమ పథకాలతోటి. కానీ ఆ సంక్షేమ పథకాలే బీదోనికి దొరికేదిగా ఒక్కటే. వాడు ఏం స్కాములు చేయడు, లంగదందా చేయడు, ఏది చేయడు, సిన్సియర్గా పోయేది మనతో పాటు వానికి అది బీద ప్రజలకు అందే స్కీమ్స్ పెట్టి పంచలే తప్ప కానీ ఏది కూడా దుర్వినియోగం చేయలేదు. ఇది పసునూరి దయాకర్ చెప్తున్నమాట.